జనరల్గా ఒక ఐడియా ఒక మనిషి యొక్క పూర్తి స్థాయి వ్యాపార విధి విధానాలని మార్పు చేస్తుందనేటువంటి అంశంలో మనందరికీ తెలిసిందే. ఒకే ఒక ఐడియా మనిషి జీవితాన్ని మార్చేస్తుంది, మనిషి జీవితాన్ని కూడా పూర్తిగా నాశనం చేస్తుంది. సో అలాంటి ఐడియా ఒక వ్యక్తికి రావడం కోట్లు కుమ్మరించేటువంటి ఒక వ్యాపార సంస్థకి అధినేతగా మారేటువంటి పరిస్థితికి తీసుకువచ్చింది. అది కూడా చిన్న ఐడియా, ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా, భారీ పెట్టుబడులు లేకుండా ఆయనకు వచ్చినటువంటి ఒక ఐడియా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరినీ, యువతను ఆకర్షితుల వైపు తీసుకువెళ్తుంది. సో తాజాగా మకర సంక్రాంతి రోజున కాన్పూర్కు చెందినటువంటి అంకిత్ అగర్వాల్ అనేటువంటి చెక్ రిపబ్లిక్ స్నేహితుడితో కలిసి గంగానది ఒడ్డున కూర్చున్నాడు. శుభ్రంగా లేనటువంటి నీటిలో ప్రజలు వేల సంఖ్యలో స్నానం చేయడం పైన అతడి మిత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ సమయంలోనే ఒక వాహనంలో తీసుకువచ్చినటువంటి పాడైపోయిన పువ్వులను నదిలో పడేయడం చూసినటువంటి అతని మదిలో ఒక వ్యాపార ఆలోచన పుట్టింది. సో అదే పూల్ స్టార్టప్. పూల్ సంస్థ దేశంలోని వివిధ దేవాలయాలలో దేవుడికి అలంకరించి తీసేసినటువంటి పువ్వులను సేకరిస్తుంది. సో వాటి నుంచి ధూప్ స్టిక్స్, అగరబత్తీల వంటి పూజా ద్రవ్యాలను కంపెనీ తయారు చేస్తుంది. వాస్తవానికి వాడిపోయినటువంటి పువ్వులను వ్యర్థాలుగా చేయడం కంటే వాటి నుంచి ప్రీమియం ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా 100 కోట్ల విలువైనటువంటి కంపెనీని నిర్మించారు. ఈ స్టార్టప్ కాన్పూర్, తిరుపతి ఆలయాల నుంచి ప్రతిరోజు దాదాపు 3.5 టన్నుల పూలను సేకరిస్తుంది. తొలుత వీరి వ్యాపారం 2 కేజీల పూలు 72,000 పెట్టుబడితో ప్రారంభమైంది. మిత్రులైనటువంటి అపూర్వ, అంకిత్ తొలినాళ్లలో దేవాలయాలకు వెళ్ళి వినియోగించినటువంటి పూలను పారివేయకుండా తమకు ఇవ్వాలని కూడా ఒప్పించడంలో చాలా కష్టపడ్డారు. అయితే వాటిని తిరిగి దేవుడి కోసం వినియోగించే వస్తువులను ఉత్పత్తి చేసేందుకు వాడతామని చెప్పడంతో అప్పుడు ఒప్పుకున్నారు. సో తొలుత పువ్వులను సేకరించి కర్మాగారానికి తీసుకువెళ్ళి వాటిలోని తేమను తొలగించేటువంటి ప్రక్రియను చేపడతారు. యంత్రాలతో వాటి నుంచి పురుగుమందు అవశేషాలను తొలగిస్తారు. తర్వాత పిండిగా మార్చిన పూలను అగరబత్తీల తయారీకి వినియోగిస్తారు. పూల్ ప్రాంగణంలో సోషల్ ఆల్ఫా, డిఆర్కే ఫౌండేషన్, ఐఐటి కాన్పూర్ సహా మరికొన్ని ఇతర సంస్థల నుంచి 3.38 కోట్లను సేకరించింది. కరోనా లాక్డౌన్ అయిన 2.5 నెలల కాలంలో కంపెనీకి ఆదాయం లేదు, కానీ ఖర్చులు అలాగే ఉన్నాయి. ఆ సమయంలో వారి వద్ద కంపెనీని నడిపేందుకు కేవలం 4 నెలలకు సరిపడా నిధులు మాత్రమే ఉన్నాయి. అలా అనేక కష్టాలను అధిగమించి 2018లో వెబ్సైట్ ప్రారంభం ద్వారా తొలుత ఉత్పత్తిని విక్రయించారు. అలా ఈ స్టార్టప్ కంపెనీ ప్రస్తుతం 100 కోట్లకు పైగా విలువ చేసేటువంటి ఆస్తిగా చేరుకుంది.